స్టోరీ ఒక ఎత్తు అయితే ఇక ముందు జరిగే స్టోరీ ఒక ఎత్తు. అయితే మన హీరో కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని ధీరా ధీరా అనుకుంటూ స్క్రీన్ లో ఎంట్రన్స్ అయ్యాడు. అతనే ఎవరంటే యూక్లిడ్. ఎవరు? యూక్లిడ్. అసలు యూక్లిడ్ మన సినిమాకి మెయిన్ హీరో. అసలు స్టోరీ ఏంటి? జామితి అనేది ఏంటంటే ఏ దేశస్తుల్ని కూడా అంటే ఎవరికి కూడా అర్థం కానట్టుగా ఉండేది. ఆ స్టోరీని అంటే ఆ జామితిని ఇతను ఒక రూపాన్ని కల్పిస్తాడు. జామితి అంటే ఏంటి, జామితి ఇలా ఉండాలి, జామితి ఈ విధంగా ఉంటుంది అనేదేమో ఇతను చెప్తాడు. అందుకే అతను హీరో అయ్యాడు. మిగతా వాళ్ళు జామితిలో ఉన్న అంశాలను అర్థం చేసుకోలేక అంటే ఏది సత్యం అవుతుంది, ఏది అసత్యం అవుతుంది, ఎప్పుడు ఎందుకు సత్యం అవుతున్నాయి, ఎందుకు ఇది అసత్యాలు అవుతున్నాయి, ఏది అసత్యం అవుతుందో మనం చెప్పలేకపోతున్నారు కొంతమంది, ఎందుకు ఏది సత్యం అవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు కొంతమంది. ఇవన్నింటిని విశ్లేషించి యూక్లిడ్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ జామితిని కొన్ని రకాలుగా విభజించుకుంటాడు. ఓకే, ఈ జామితిని ఎలాగా స్వీకృతాలుగా, సిద్ధాంతాలుగా, నిర్వచనాలుగా ఈ విధంగా విభజించుకుంటూ వస్తాడు. ఓకే, ఇది జామితికి ఇతను వచ్చిన నిర్మాణం. అయితే మన హీరో ఎక్కడ పుడతాడంటే గ్రీకు దేశంలో పుడతాడు. మనకి మెథడ్స్ పరంగా గ్రీకు దేశం ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ మన కంటెంట్ టెక్స్ట్ బుక్ పరంగా ఈజిప్ట్ దేశం ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ గ్రీకు దేశంలో ఏ సంవత్సరంలో పుడతాడంటే అతను క్రీస్తు పూర్వం 325 సంవత్సరంలో పుడతాడు. 265 సంవత్సరంలో చనిపోతాడు. ఓకే, అయితే ఇతను ఏం చేస్తాడంటే అప్పటికి గ్రీకు దేశంలో ఉన్న గణిత శాస్త్రవేత్తలు ఉంటారు కదా, ఎవరు థేల్స్, పైథాగరస్, వీళ్ళ గురించి అతను ఏం చేసేవారంటే ప్రయోగాలు చేశాడు. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు, ఇష్టం చూపించాడు. దానివల్ల ఏమయ్యేదంటే అతనికి గణితం పట్ల నెక్స్ట్ జామితి పట్ల ఇష్టం అనేది పెరిగింది. దానివల్ల జామితిని అతను ఏం చేశాడంటే జామితి మీద ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. ఓకే, జామితికి ప్రయోగాలు చేసి అతను ఏం చేశాడంటే జామితికి సంబంధించి 13 పుస్తకాలు రాశాడు. ఆ 13 పుస్తకాలు మొత్తాన్ని కలిపి ఒకే పేరు పెట్టాడు. ఏం పేరంటే ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్. అతను రాసిన ఇంకొక పుస్తకం కూడా ఉంది, దాని పేరు డాటా. ఈ ఎలిమెంట్స్ అనే పుస్తకంలో దేని గురించి ప్రస్తావించాడంటే అతను జామితి గురించి ప్రస్తావించాడు. మొత్తం ఎన్ని పుస్తకాలున్నా 13 పుస్తకాలు. మనకి మెథడ్స్ లో అయితే ఇది 13 భాగాలు అంటాడు. కంటెంట్ 9th క్లాస్ కంటెంట్ పుస్తకంలో 13 పుస్తకాలు అన్నాడు. ఓకే, అయితే ఈ 13 భాగాలు లేదా 13 పుస్తకాల్లో ఫస్ట్ పుస్తకం లేదా ఫస్ట్ భాగంలో దేని గురించి డిస్కస్ చేశాడంటే అతను నిర్వచనాల గురించి డిస్కస్ చేశాడు. ఎన్ని నిర్వచనాలు అంటే 23 నిర్వచనాలు. ఏటా నిర్వచనాలు, దేని గురించి ఆ నిర్వచనాలు? మనకి జామితి అనగానే గుర్తొచ్చేవి ఏంటి? ఇక్కడ మనకి బిందువు, రేఖాఖండము, రేఖ, సరళ రేఖ, కిరణము, కోణము, వీటికి సంబంధించిన నిర్వచనాలను పరిచయం చేయడం అనేది ఏమో జరిగింది. ఓకే, దేంట్లోన ఎలిమెంట్స్ అనే పుస్తకంలో గల 13 పుస్తకాల్లో గల మొదటి పుస్తకంలో 23 నిర్వచనాలను అతను పరిచయం చేయడం అనేది జరిగింది. ఓకే, అలాగే మన హీరో యొక్క గొప్పలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే యూక్లిడ్ అనేవాడు ఏం చేశాడంటే కరణీయ సంఖ్యలు పై ప్రయోగాలు చేశాడు. అలాగే యూక్లిడ్ ప్రధాన సంఖ్యలు అనంతం అని చెప్పింది ఎవరంటే యూక్లిడ్. సేమ్ అదే విధంగా యూక్లిడ్ రాసిన పుస్తకం ఏంటి? మెయిన్ పుస్తకం ఎలిమెంట్స్ కదా. దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఎక్కువ ప్రతులు అంటే జిరాక్స్ లో అమ్ముడుపోయిన పుస్తకం ఏదంటే బైబిల్ తర్వాత ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోయిన పుస్తకం ఏదైనా ఉందంటే అది ఎలిమెంట్స్. ఓకే, బైబిల్ తర్వాత ఎక్కువ ప్రతులు అమ్మబడిన పుస్తకం ఏదైనా ఉందంటే అది ఎలిమెంట్స్. ఆ పుస్తకం ఎవరు రాశారు? యూక్లిడ్ రాశాడు. ఓకే, అయితే యూక్లిడ్ దేని గురించి తన మొదటి పుస్తకంలో 23 నిర్వచనాలు చెప్పాడు కదా, వేడి గురించి చెప్పాడు, ఏమని చెప్పాడు అవి చూద్దాం. ఓకే, అందులో మొదటిది ఏంటంటే బిందువుకు సంబంధించి యూక్లిడ్ ఏ నిర్వచనాలు ఇచ్చాడు చూద్దాం. దీనికంటే ముందు మనకి జామితికి చెందిన అంశాలు లేదా జామితికి సంబంధించిన నిర్మాణాలన్నింటినీ కలిపి యూక్లిడ్ అనేవాడు 4 రకాలుగా విభజించుకున్నాడు. ఏ విధంగా? 4 రకాలుగా. అయితే అవి ఏ విధాలు చూడండి. అది 3D డయాగ్రామ్స్, 2D డయాగ్రామ్స్, 1D డయాగ్రామ్స్, ఇంకోటి ఉంది అది చెప్తాను చూడండి. నెక్స్ట్ 3D డయాగ్రామ్స్ ఏంటంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఈ 3 కలిపి ఉండేది. దానికి పేరు అంతరాలంగా పెట్టుకున్నాడు. ఏ విధంగా? అంతరాలం. వీటిలో మనకి ఏమొస్తాయంటే గణాలు, దీర్ఘ గణాలు, శంకువు, గోళము ఇవన్నీ వస్తాయి. అలాగే
టూ డీ డయాగ్రామ్స్ కింద దేనికి పెట్టుకున్నాడంటే, టూ డీ డయాగ్రామ్స్ అంటే ఏంటి, పొడవు వెడల్పు కేవలం రెండు మాత్రమే ఉంటాయి, దానికి తలం లేదా వక్రం అని పేరు పెట్టుకున్నాడు. వీటి కింద ఏమొస్తాయంటే చతురస్రము, దీర్ఘ చతురస్రము, త్రిభుజము, వృత్తము, ఇవన్నీ ఉంటాయి. చూడండి, తలం అంటే చూడండి ఇవి సమతలాలు కాబట్టి తలం అన్నాడు. వక్రం అంటే వృత్తం, వృత్తం కూడా తలం కిందకి 2D పటం కిందకి వస్తుంది కాబట్టి వక్రం అన్నాడు. తలం లేదా వక్రం అనేది ఏంటంటే 2D పటం కిందకి వస్తుంది. మరి 1D పటాలు అంటే ఏంటంటే కేవలం పొడవు గాని లేదా వెడల్పు గాని ఏదో ఒకటి మాత్రం ఉంటుంది, ఒకటి ఉండి ఇంకోటి ఉండదు. ఓకే, అటువంటి పటాలు ఏంటంటే రేఖలు, రేఖాఖండాలు, కిరణాలు, ఇవన్నీ కూడా 1D డయాగ్రామ్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ పొడవు వెడల్పు 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. అంటే పొడవు కానీ వెడల్పు కానీ ఏదో ఒకటే ఉంది. మరి లాస్ట్ ఇక్కడ ఉంటుంది, వెరీ గుడ్, ఏమీ ఉండదు. ఏమీ ఉండదు ఏముంది మనకి ఇక్కడ అంటే పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, ఎత్తు ఉండదు. ఈ 3 లేనిదే బిందువు అని పేరు పెట్టాడు దానికి. ఓకే, మనకి ఫిజిక్స్ లో తీసుకుంటే పొడవు వెడల్పు ఎత్తు వీటిని ఏమంటారంటే మిత్రులు అంటారు. ఏమంటారు? మిత్రులు అంటారు. ఓకే, అయితే మనకి బిందువుకి మిత్రులు అనేవి ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ బిట్ ఏంటంటే మనకి ఇక్కడ మిత్రులు లేని జామితీయ నిర్మాణం ఏది? జామితీయ నిర్మాణం ఏంటి? బిందువు. ఏంటి? బిందువు. మిత్రులు లేని జామితీయ నిర్మాణం బిందువు. అయితే ఈ బిందువుకి నిర్వచనం అతను ఏం చెప్పాడంటే పొడవు వెడల్పు ఎత్తు ఇవేవి లేని జామితీయ నిర్మాణంగా చెప్పాడు. దాంతో పాటు ఒక రేఖాఖండాన్ని లేదా ఒక రేఖ చూడండి, ఇక్కడ ఒక రేఖ యూక్లిడ్ ఏం చెప్పాడంటే ఒక రేఖ యొక్క అంత్య బిందువులను, ఒక రేఖ యొక్క అంత్యాలు బిందువుగా చెప్పాడు. మనకి టెక్స్ట్ బుక్ లో రేఖ అనే పదాన్ని ఉపయోగించాడు. ఏమనేసి? రేఖ. మనకి రేఖ అన్న సరళ రేఖ అన్న ఒకటే. జనరల్ గా సరళ రేఖకు అంత్యాలు అనేవి ఉండవు, కానీ మనకేమన్నాడంటే రేఖ యొక్క అంత్యాలను బిందువుగా చెప్పాడు. కానీ ఇక్కడ రేఖ అనే పదాన్ని ఉపయోగించకుండా రేఖాఖండం అనే పదాన్ని ఉపయోగించాడు. ఏ పదం? రేఖాఖండం. రేఖాఖండం అంటే ఇది. ఓకే, ఈ రేఖాఖండం యొక్క అంత్యాలను ఏమంటారు? బిందువులు అంటారు అనేసి చెప్పాడు. ఓకే, దీంతో పాటు చైనా దేశానికి చెందిన ఎవరు? చైనా దేశానికి చెందిన మోజీ లేదా మోజీ లేదా మోహి అనే గణిత శాస్త్రవేత్త బిందువుకు నిర్వచనం ఇస్తాడు. ఏ నిర్వచనం అంటే ఒక రేఖను విభజించుకుంటూ పోతే, రేఖ గాని రేఖాఖండం గాని, ఓకే, ఒక రేఖాఖండం తీసుకుందాం. లేకపోతే ఒక రేఖాఖండాన్ని విభజించుకుంటూ పోతే చివరిగా మిగిలేది ఏదో ఒకటి మిగులుతుంది. దాన్ని మరి విభజించడానికి వీలు ఉండకూడదు. అంటే అవిభాజ్య, ఈ పదం గుర్తుపెట్టుకోండి. అవిభాజ్య నిర్మాణం అంటే అవిభాజ్య అంటే అర్థం అంటే విభజించడానికి మరి వీలు లేనటువంటి నిర్మాణం అర్థం. అటువంటి నిర్మాణాన్ని బిందువు అంటారని చెప్పాడు. ఎవరు? చైనా దేశం చెందిన మోజీ లేదా మోహి అనే గణితవేత్త. ఒక రేఖాఖండాన్ని విభజించుకుంటూ పోతే చివరగా మిగిలే అవిభాజ్యమైన నిర్మాణాన్ని బిందువుగా చెప్పాడు. దీంతో పాటు మనకి బిందువుకి చాలా నిర్వచనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. బిందువుకు ఇంకో నిర్వచనం పెట్టింటే ఇందా ఏం చెప్పుకున్నాం మనము? పొడవు వెడల్పు ఎత్తులు లేనిది బిందువు అని చెప్పాము. నెక్స్ట్ ఒక రేఖాఖండం విభజించుకుంటూ పోతే చివరిగా మిగిలే అవిభాజ్యమైన నిర్మాణాన్ని కూడా బిందువుగా చెప్పుకున్నాము. మరియు భాగాలు చేయలేని, ఏంటి అసలు ఈ పటాన్ని మనం భాగాలు చేయలేవురా బాబు అన్నటువంటి పటం కూడా బిందువు అని చెప్పారు. అంటే భాగాలు చెయ్యలేని జామితీయ నిర్మాణం ఏది? జామితీయ నిర్మాణం ఏదంటే బిందువు. భాగాలు చేయలేనటువంటి జామితీయ నిర్మాణం బిందువు. ఓకే, అయితే ఈ బిందువులపై మనకి ప్రశ్న ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, జనరల్ గా ఇవి కొన్ని బిందువులు, వాటిలో ఏవైనా బిందువులు ఒకే రేఖ మీద ఉన్నాయనుకోండి, వాటిని మనం సరేఖీయాలు అంటాం. ఓకే, 2 కంటే ఎక్కువ బిందువులు ఉండాలి, 2 ఉన్నా పర్లేదు, ఒక రేఖ మీద ఉంటే అవి సరేఖీయ బిందువులు అవుతాయి. అయితే సరేఖీయాలు కాని కొన్ని బిందువులు గుండా మనం ఎన్ని రేఖాఖండాలను గీయచ్చు అనేది మనకు ప్రశ్న ఇక్కడ.
ఇక్కడ సరేకీయాలకాన్ని ఎన్ని బిందువులు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇవన్నీ కూడా ఒక తలంలో ఉన్న సరేకీయాలకాని. సరేకీయాలకాని ఇవన్నీ కూడా ఒకే వరుసలో లేవు. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి కదా, మన ఇంట్లో పెట్టుకోకండి. జనరల్ గా ఇవన్నీ కూడా ఒకే తలంలో లేవు కాబట్టి, అంటే ఒకే తలంలో ఉండి ఒకే వరుసలో లేవు, అంటే సరేకీయాలుగా లేవు కాబట్టి ఏంటన్నా మొత్తం ఇక్కడ 10 బిందువులు ఉన్నాయి. ఈ 10 బిందువులు కంటే ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు మనం? రేఖాఖండం తెలుసు కదా, 2 బిందువులను కలిపే రేఖను మనం రేఖాఖండంగా చెప్పుకుంటాం. రేఖాఖండం గురించి త్వరగా డిస్కస్ చేద్దాం. రేఖాఖండం గురించి తెలుసుకుంటాం. జనరల్ గా 2 బిందువులు కలిపేది రేఖాఖండం. అటువంటి రేఖాఖండం మనం ఎన్ని నిర్మించవచ్చు? దీంతో 10 బిందువులు కాబట్టి మనము ప్రతిదీ 1 2 3 4 5 6 7 8 9 అలాగా ప్రతి దీనికి మనం గీసుకుంటూ కౌంట్ చేసుకుంటూ టైం అయిపోద్ది. సో దీనికి ఒక సూత్రం ఉంటుంది. సూత్రం ఏంటంటే n × n-1/2. ఇది దేనికి ఫార్ములా అంటే సరేకీయాలకాన్ని కొన్ని n బిందువులు గుండా గీయగలిగిన రేఖాఖండాల యొక్క సంఖ్యకు సూత్రం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 10 బిందువులు ఉన్నాయి. సో 10 × 10 - 1/2 అంటే 10 × 9/2. 2 1 2 5 9 అంతా 45. అంటే సరేకీయాలకాని 10 బిందువులు గుండా ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు అంటే 45 రేఖాఖండాలు గీయచ్చు. ఓకే, అదే విధంగా మనకి అడిగితే ఈ విధంగా అడుగుతాడు, లేదా డైరెక్ట్ ఒకటే అడుగుతాడు సూత్రం ఆధారంగా. ఏమంటుందంటే సరేకీయాలు కాని n బిందువులు గుండా, ఎన్ని బిందువులు? n బిందువులు గుండా ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు? ఎన్ని గీయచ్చు? n × n-1/2 రేఖాఖండాలు గీయచ్చు. అడిగితే ఇక్కడ నెంబర్ అడుగుతాడు, 10 గాని 6 గాని 5 గాని ఈ విధంగా, లేదా n అని సాడే ఇచ్చేస్తుంది. సో దాని యొక్క సంఖ్య ఏమవుతుందంటే n × n-1/2 అవుతుంది. ఇది బిందువు గురించి. బిందువు మీద అడిగే ప్రశ్న ఏదంటే ఇదే అడుగుతాడు బిందువు గురించి. ఓకే, నెక్స్ట్ బిందువు. 2 బిందువులు కలిస్తే ఏమి ఏర్పడుతుంది? ఇక్కడ చూద్దాం. ఇదొక బిందువు, ఇదొక బిందువు. ఓకే, ఇది ఏ అనే ఊరు, ఇది బి అనే ఊరు. ఏ నుంచి బికి ఈ విధంగా వెళ్ళొచ్చు, ఈ విధంగా వెళ్ళొచ్చు, ఈ విధంగా వెళ్ళొచ్చు, ఈ విధంగా వెళ్ళొచ్చు. కానీ నేను మాత్రం ఈ విధంగానే వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏ నుంచి మీకు చాలా దారులు ఉన్నప్పటికి కూడా ఏది దగ్గర దారి? తిన్నగా ఉండేదే దగ్గర దారి, అంటే తక్కువ దూరం. ఓకే, అందుకే 2 బిందువులను కలిపే రేఖాఖండ, 2 బిందువులను కలిపే వక్రాలలో చూడండి, ఇది అన్ని వక్రాలే, దీన్ని కూడా వక్రంగా తీసుకోవచ్చు. దాంట్లో కనిష్ట దూరాన్ని కలిగిన దాన్నే మనము రేఖాఖండంగా చెప్పుకుంటాం. కనిష్ట దూరం, కనిష్ట ఏ నుంచి బి గల దూరంలో కనిష్ట దూరం ఏది ఇక్కడ మనకి ఇదే కదా. సో దీన్నే మనం ఏం చెప్తామంటే రేఖాఖండంగా చెప్పుకుంటాం. 2 బిందువులను కలిపే కనిష్ట దూరాన్ని మనం రేఖాఖండంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఈ రేఖాఖండానికి కూడా కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది యూక్లిడ్. అయితే యూక్లిడ్ ఏం చేస్తాడంటే రేఖాఖండానికి నిర్వచనం ఏంటంటే కేవలం పొడవు మాత్రమే, పొడవు అనకూడదు. మనం ఏంటంటే విభజించి, అంటే మరి కొడవడానికి వీలులేండి. దేన్ని? పొడవును కొలవచ్చు కానీ వెడల్పు, మన వెడల్పును కొలగలమా? కొలవలేం. ఇక్కడ ఎంత వెడల్పు ఉందో చెప్పగలమా? చెప్పలేం. పరిమితమైన, అంటే కొలవడానికి వీలు లేనిటువంటి మందం కలిగిన పొడవును రేఖాఖండంగా చెప్పాడు. కొలవడానికి వీలు లేనటువంటి మందం కలిగిన పొడవును ఏమని చెప్పాడు? రేఖాఖండంగా చెప్పాడు. ఎవరు? యూక్లిడ్. ఓకే, అయితే దీంతో పాటు మళ్ళీ చెప్పాడు సరళ రేఖలో లేదా రేఖలో కొంత భాగాన్ని రేఖాఖండంగా చెప్పాడు. ఇది ఒక రేఖాఖండమే కదా, 2 బిందువులు ఉన్నాయి. ఈ సరళ రేఖపై కొన్ని బిందువులు ఉన్నాయి. దాంట్లో ఏబి 2 బిందువులు అనుకుందాం. ఈ 2 బిందువుల మీద కలిపి దూరం ఇదే కదా. సో అంటే సరళ రేఖలో కొంత భాగాన్ని రేఖాఖండంగా చెప్పొచ్చు. సేమ్ అదే విధంగా ఈ రేఖాఖండంలో చూడండి, ఇక్కడ ఇదొక బిందువు ఉంది, ఇదొక బిందువు ఉంది, అంటే చివరి బిందువులు. ఇది ఏంటి? చివరి బిందువులు. చివరి బిందువుల్లో మనము అంత్యాలు అంటాం. జనరల్ గా అంత్యం అంటే ఏమనుకుంటారంటే చివరి ఉండే బిందువుని అనుకుంటారు. కరెక్టే, చివరి ఉండే బిందువే, ఒక చివరి కాదు, 2 చివర్లు కూడా ఉండే బిందువులు. ఓకే, అందుకే రేఖాఖండానికి అంత్యాలు ఎన్నంటే 2. ఏంటి? 2. ఇదొకటి, ఇదొకటి. అయితే ఈ రేఖాఖండం ఒక పేరు పెట్టుకుంటే, ఇది ఏ రేఖాఖండం, ఇది ఏ బిందువు, ఇది బి బిందువు పెట్టుకుంటే దీని పేరుని మనము ఏబి రేఖాఖండంగా పిలుస్తాం. దీనికి బిఏ రేఖాఖండం ప్రాబ్లం లేదు. ఈ విధంగా కూడా రాయొచ్చు, ఈ విధంగా కూడా చదవచ్చు. ఏబి రేఖాఖండం లేదు, బిఏ రేఖాఖండం. ఓకే, అయితే నెక్స్ట్ మనకి రేఖాఖండం తర్వాత చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే అది రేఖ లేదా సరళ రేఖ. జనరల్ గా రేఖ అనే పదాన్ని ఉపయోగిస్తారు. రేఖ అన్నా సరళ రేఖ అన్నా ఒకటే. ఓకే, ఒక బిందువు గుండా
రెండు వైపులా వ్యతిరేక దిశలో అనంత దూరాలు పోయే రెండు కిరణాలను కలిపే రేఖను ఏమంటామంటే మనం సరళ రేఖ అంటాం లేదా రేఖ అంటాం. ఓకే, ఒక బిందువు గుండా రెండు వ్యతిరేక దిశలో రెండు కిరణాలు పోయే దూరాన్ని, రెండు కిరణాలు పోయే పటాన్ని మనం సరళ రేఖగా చెప్పుకుంటాం. ఓకే, అయితే ఈ సరళ రేఖ జాగ్రత్త చూడండి, ఈ సరళ రేఖపై మనం ఎన్ని బిందువులైనా సరే పెట్టుకోవచ్చు. దీనికి అంత్యాలు అనేవి ఉండవు. మనకి రేఖాఖండానికి అంత్యాలు ఉన్నాయి కదా చివర, ఖచ్చితంగా దీన్ని మనం కొలవగలం. ఖచ్చితంగా కొలవగలిగే పట్టం ఏదైనా ఉందంటే అది రేఖాఖండమే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి బిందువు, సరళ రేఖ, కిరణము, నెక్స్ట్ రేఖాఖండము, ఈ 4 తీసుకుంటే ఈ 4 ఖచ్చితంగా కొలవగలిగే పటం ఏది అంటే రేఖాఖండం. ఓకే, ఎందుకు? అంత్యాలు అనేవి ఉంటాయి కాబట్టి. సో సరళ రేఖ అంత్యాలు ఉండవు కాబట్టి ఏదైనా అనంత దూరాలకు పోతూనే ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా కొలవలేం. ఓకే, అయితే ఈ సరళ రేఖపై అనంత బిందువులు ఉంటాయి. ఈ సరళ రేఖను మనం ఇక్కడ బిందువుల్ని క్యాపిటల్ లెటర్స్ తో చూపిస్తాం, ఏ, బి, సి అనేసి. అందుకే రేఖాఖండం యొక్క బిందువులను మనము బిగ్ ఏ, బిగ్ బి గా రాసుకున్నాం. కానీ సరళ రేఖలను ఏ పేరు చూపిస్తామంటే స్మాల్ పేర్లు చూపిస్తాం. స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఎన్. అంటే ఇది మొత్తం ఒక సరళ రేఖ, బిందువులు కాదు. ఈ సరళ రేఖపై ఉండే బిందువులు అయితే మనం బిగ్ లెటర్స్ తో చూపించాలి. కానీ ఈ సరళ రేఖ మొత్తానికి పేరు పెడతామంటే స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఎన్ అని పేరు పెడతాం. ఓకే, ఈ సరళ రేఖకి ఎల్ఎం అని పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కిరణం. సరళ రేఖలో కొంత భాగాన్ని మనము కిరణంగా చెప్తాం. సరళ రేఖలో కొంత భాగాన్ని కిరణంగా చెప్తాం. అయితే దీనికి మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. అందుకే కిరణం యొక్క అంత్య బిందువు ఏంటంటే 1. ఓకే, ఇది మనకి 9th క్లాస్ లో ఇవ్వలేదు కానీ జస్ట్ వీటి గురించి తెలుసుకోవాలి చెప్పాను. నెక్స్ట్ మన హీరో ఏం చేస్తాడంటే సినిమాలోన ఇంకొక దాన్ని కూడా నిర్వచించాడు. దాని పేరు తలం. ఏంటి? తలం. తలం అంటే దీనికి ఒక పేరు సమతలం అని కూడా ఉపయోగిస్తాం. ఓకే, ఈ స్థలంకి సరిహద్దులు గల ఒక పటం ఉంటుంది. సరిహద్దులు గల ఒక పటాన్ని మనము తలంగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఒక తలం. ఓకే, దీనికి ఒక సరిహద్దు ఉంది చూడండి, ఇవన్నీ కూడా సరిహద్దులు. లేదా ఒక వృత్తం తీసుకుందాం, దీనికి కూడా సరిహద్దులు ఉన్నాయి. అయితే తలం యొక్క నిర్వచనం చూసుకుంటే మనకి సరిహద్దులు ఏ విధంగా చూడండి, అంచులు సరళరేఖగానే ఉన్నాయి లేదా వక్రంగానే ఉన్నాయి. అందుకే తలానికి ఇంకొక పేరు మనము వక్రం అని కూడా అంటాం. ఏమంటాం? వక్రం అని కూడా అంటాం. అయితే ఈ తలానికి చూడండి, ఇక్కడ ఇది పొడవు, ఇది పొడవు, ఇది వెడల్పు. దీనికి ఇది వెడల్పు, ఇది పొడవు. అంటే పొడవు వెడల్పులు కలిగిన పటమే తలం. వీటితో పాటు వీటికి చాలా నిర్వచనాలను యూక్లిడ్ తన మొదటి పుస్తకంలో రాసుకున్నాడు. అయితే ఒక పదానికి ఏదైనా తలం అవ్వచ్చు, బిందువు అవ్వచ్చు, రేఖ అవ్వచ్చు, రేఖాఖండం అవ్వచ్చు, ఇవేవైనప్పటికీ కూడా ఒక పదానికి మనం ఒక నిర్వచనమే ఇవ్వగలగాలి. కానీ వీళ్ళు ఇచ్చిన ప్రతి నిర్వచనం కూడా దానికి అన్వయించినట్లే ఉంటుంది, అంటే దానికి సరిపడినట్టే ఉంటుంది. కాబట్టి ఒక పదానికి 1 కంటే ఎక్కువ పదాలను ఉపయోగించి మరీ నిర్వచనాలు ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఈ నిర్వచనం దీనికి చెందుతుంది, దీనికి చెందుతుందని చెప్పలేము. అటువంటివి ఏంటంటే బిందువు 1, రేఖ 1, తలం 1, అంతరాలం 1. అంతరాలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఈ రూమ్ అంతా కూడా ఒక అంతరాలం. ఓకే, లేదా నేనున్న ఈ ఊరంతా ఒక అంతరాలం, లేదా విశ్వం అంతా కూడా ఒక అంతరాలం. దానికి మనము సరిహద్దుని ఖచ్చితంగా చెప్పలేము. తలాన్ని మనం సరిహద్దులు చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడుకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నిన్న ఈ రూమ్ అంతా కూడా ఒక అంతరాలం అయితే అందులో ఈ బోర్డు ఒక తలం అవుతుంది. ఆ బోర్డుపై నేను గీచిన ఒక రేఖ అనేది ఏంటంటే ఒక గీత అనేది ఒక రేఖ అవుతుంది. ఆ గీతలో ఒక చిన్న భాగం అనేదేమో బిందువు అవుతుంది. ఓకే, ఇది ఈ 4 కూడా, ఈ 4టికి కూడా 1 కంటే ఎక్కువ పదబంధాలను ఉపయోగించి నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. అందుకే ఈ 4 పదాలను ఏ పదాలు అంటారంటే అనిర్వచిత పదాలు అంటారు. ఏ పదాలు? అనిర్వచిత పదాలు. ఓకే, యూక్లిడ్ రాసిన పుస్తకంలో వీటికి ఇచ్చిన నిర్వచనాల ఆధారంగా వీటికి 1 కంటే ఎక్కువ నిర్వచనం ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక నిర్వచనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఈ 4 కూడా ఏమవుతాయంటే అనిర్వచిత పదాలు అవుతాయి. ఓకే, దీని మీద ప్రశ్న చాలాసార్లు అడిగాడు మనకి. లాస్ట్ టైం అడిగినట్టు ఉన్నాడు. దీని బిట్టు ఏమడుగుతాడంటే ఈ క్రింది వాటిలో అనిర్వచిత పదం కానిదని ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే ఆప్షన్ ఏ బిందువు, ఆప్షన్ బి తలం, ఆప్షన్ సి అంతరాలం,
ఆప్షన్ డి కోణం. ఓకే, కోణం అనేది మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలోనేమో ఈ మూడిట్లో మనకి బిందువు, తలము, అంతరాళము, రేఖ ఇవన్నీ కూడా ఏంటంటే అనిర్వచిత పదాలు, ఒకటి కంటే ఎక్కువ నిర్వచనాలు ఉన్నాయి. కానీ కోణంకి ఏమైనా నిర్వచనం? ఒక బిందువు ఆధారంగా చేసుకుని రెండు కిరణాల మధ్య ఏర్పడే ప్రాంతాన్నే మనం కోణంగా చెప్పుకుంటాం. ఇంకో నిర్వచనం ఏం చెప్పగలరు మీరు? సో ఇది ఏమవుతుందంటే మనకి అనిర్వచిత పదం అనేది అవుతుంది, సారీ అనిర్వచిత పదం కానిది అవుతుంది. ఓకే, ఈ మూడు కూడా అనిర్వచిత పదాలు అవుతాయి. ఓకే, దీని ప్రశ్న ఈ విధంగా అడుగుతుంది. అయితే మన హీరో ఏం చేశాడు? నెక్స్ట్ ఈ జామితికి సంబంధించిన అంశాలు ఏ విధంగా తన నిజ జీవితంలో ఎదుర్కొన్నాడు, దాన్ని ఏ విధంగా జామితికి సంబంధించిన సమస్యలను ఏ విధంగా పూరించాడు, అసలు సినిమాకి హీరోగా ఎందుకు మారాడు, ఎలా మారాడు అనేది తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు గ్రీకులు ఏం చేశారంటే, గ్రీకులు చేసినంతా ఒకటే, జామితికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ దానికి సంబంధించిన నిజ నిరూపణ అనేది ఎక్కడ కూడా చేయలేదు. సో కొన్ని అంశాలు నిజ నిరూపణ చేయడం కూడా కష్టం కూడా. కానీ మనవాడు ఏం చేశాడంటే ఈ అంశాలు రెండు రకాలుగా విభజించుకున్నాడు. నిజ నిరూపణ చేసే అంశాలు, చేయగలిగే అంశాలు, నిజ నిరూపణ చేయలేని అంశాలు అనేసి. ఓకే, నిజ నిరూపణ చేసే అంశాలు, నిజ నిరూపణ చేయలేని అంశాలు. నిజ నిరూపణ చేసే అంశాలను స్వీకృతాలుగా తీసుకున్నాడు. దీనిగా స్వీకృతాలుగా. నిజ నిరూపణ చేయలేని అంటే నిజ నిరూపణ చేయలేని అర్థం ఏంటంటే అవి ఎల్లప్పుడూ కూడా నిజాలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని మనం సార్వత్రిక సత్యాలు అంటాం. ఏమంటాం? సార్వత్రిక సత్యాలు అంటాం. సార్వత్రిక సత్యాలు అనేవి ఎప్పుడు కూడా నిజాలే. వాటిని మనము ప్రూవ్ చేయడానికి అంటే ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు. సో జామితిని రెండు భాగాలుగా చేసుకుంటే ఒకటి నిజ నిరూపణ చేసే అంశాలు అయితే ఇంకోటి నిజ నిరూపణ చేయలేని అంశాలు. నిజ నిరూపణ చేయలేని అంశాలు అనేవి ఏమవుతాయంటే సార్వత్రిక సత్యాలు అవుతాయి. అంటే ఏంటంటే అవి ఎప్పుడూ కూడా సత్యమయ్యే ఉంటాయి. ఓకే, ఈ రెండు అంశాలు విభజించుకున్నాడు కదా, వీటిలో సార్వత్రిక సత్యాలు అంటే ఏంటి, నెక్స్ట్ స్వీకృతాలు అంటే ఏంటి, ఈ విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే.